మోషే ఇశ్రాయేలు ప్రజల కొరకు ప్రార్థన చేశాడు. ఎందుకోసం చేశాడు? ఇశ్రాయేలు ప్రజలు మోషే మీద చాలా సనుక్కున్నారు. మోషే మీద చాలా విసుగు చెందించారు. మోషేకి చాలా విధంగా ఆయనను కృంగదీశారు. కానీ వారు శత్రువులుగా మోషేని చూశారు. ఆ ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారంటే మోషే ఒక శత్రువుగా చూశారు. కానీ మోషే ఆ విధంగా చూడలేదు. భరించాడు, సహించాడు, వారి కొరకు ప్రార్థన చేశాడు. దేవుని సన్నిధానంకి వెళ్ళి, గుడారం దగ్గరికి వెళ్ళి, మందసం దగ్గరికి వెళ్ళి ఇశ్రాయేలు ప్రజల కొరకు ఆయన ప్రార్థన చేశాడు. ఈనాడు నీవు నేను కూడా సంఘంగా యేసు ప్రభు చెప్పిన మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. నిన్ను వలె నీ పొరుగువారిని మనం ప్రేమించాలి. అదేవిధంగా ఆయన చెప్పిన మాట, మన శత్రువులను మనం ప్రేమించాలి. మనల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయాలి. మీరు హింసింపబడుతున్న